దునియాల టమాటా ఉల్లిగడ్డ ధరల ముచ్చట్లు మస్తు చిత్రంగా ఉంటాయి వల్ల ఎప్పుడు చూడు రెండు ఎడమోఖం పెడమోఖమే. ఎట్లా అంటే టమాటా ధర తగ్గినప్పుడు ఉల్లిగడ్డ ధర పెరుగుతుంది, అదే ఉల్లిగడ్డ ధర తగ్గినప్పుడు టమాటా రేటు పెరుగుతుంటుంది. ఇక ఇట్లనే ఇప్పుడు టమాటా ధర తగ్గింది కదా, ఇక ఉల్లిగడ్డ ధర ఉలిక్కి పడేటట్లు చేస్తుంది. ఇక చూడు ఎట్లా పెరిగిపోతున్నాయో ధరలు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు. అదెంతవరకు నిజమో ఏమో గాని ఉల్లి మాత్రం ఇప్పుడు జనాలను ఏడ్పించబట్టింది. ఎట్లా అంటే చూస్తుండగానే ధరలు అట్లా పెరిగినాయి. మరి మొన్నటిదాకా 100 రూపాయలకు 4-5 కిలోలు దొరికేది. బజార్లన్నీ తిరిగి మైక్లలో పిలిచినా కూడా ఎవ్వరూ పెద్దగా దేకకపోయేది. అసొంటిది ఇప్పుడు వారం తిరగక ముందే కిలో 50 రూపాయలకు చేరింది. ఇది మార్కెట్ రేట్ మాత్రమే. గల్లీల పొంటున్న దుకాణాల కాడికి పోతే పావు కిలో 20, కిలో అయితే 70, అంత ఇష్టం వచ్చిన రేట్లు నడుస్తున్నాయి. అయితే ఉన్నట్లుండి గింత ఎందుకు పెరిగింది అని అంటే అంత ఎల్లినో పుణ్యమే. మన కాడ గట్టి వానలు లేక ఉల్లి సాగు బాగా వెనకబడ్డది. అట్లా ఇదో కారణం అయితే బయటికెంచి తప్పించుకునుడు ఇంకో కారణం. ఎట్లా అంటే బయటి రాష్ట్రాలకెంచి తప్పించుకోవాలంటే రవాణా ఖర్చులు, రైతు ఖర్చులు, వాళ్ళ లాభం అన్ని లెక్కలేసుకొని చూసుకుంటుంటారు కదా. అందుకే ఉల్లి కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ మోక గిట్లనే నడిస్తే మాత్రం ముంగట ఉల్లిగడ్డ ధరలు కిలోకు 100 దాకినా తాకుతాయి అంటుర్రు బేరగాళ్ళు. పెద్ద ముచ్చట ఏందంటే కొందరు దళారుగాళ్ళు మొదలు తక్కువ ధరకు కొని గోదాంలలో దాస్తుర్రట. అట్లా వచ్చే పంటను మొత్తం మార్కెట్లకు రానియకుండా నడమల్లే కొని సెపరేట్ పెడుతుర్రు. అటెంక డిమాండ్ వచ్చినప్పుడు డబల్కు డబల్ రేట్లు పెంచి అమ్ముతుర్రు. అసొంటోళ్లతోని ఈగింత ఆగానికి వస్తుంది. జర్రగా దొంగతనంగా దాచే ఆ అడ్డమైన వాళ్ళ పని అట్టుర్రి సారు అని అడగబట్టిర్రు జనాలు. ఇక ఉల్లిగడ్డ ముచ్చట ఇట్లుంటే అటు అంగట్ల ఏ కూరగాయ తీసుకున్నా మస్తు మండిపోతున్నాయి. వానలు పడక సాగు లేక ఏది ముట్టుకున్నా పిటాన పిరం. అంగట్ల కూరగాయలు జర్రంత పర్లేదు అనిపిస్తున్నాయి కానీ ఎటొచ్చి దుకాణాలకు వచ్చేసరికి డబుల్కు డబుల్ అవుతున్నాయి. దీంతోని సగటు పేదోళ్ళు ఏం తిని బతికేదని నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. మరి ఈ ముచ్చట మీద సర్కారు ఏమైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.